ఇప్పుడు దీంట్లో చాలా వరకు ఆ స్థాయిలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడేదో ల్యాండ్ కబ్జా చేశాడు, ఇట్లాంటి లీగల్ లిటిగేషన్ వస్తుంది. కోర్టు పరంగా కేసులు ఉన్నాయి తప్ప మిగతా వాటిని పరిష్కరించవచ్చు. అయితే ఆ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది ముఖ్యం. చెయ్యాలి అన్న తపన ఉంటే చాలా చేయొచ్చు. అయితే ఈ జనాలు వస్తే ఇంతమంది ఇవన్నీ వ్యక్తిగతం చూసుకుంటూ కూర్చుంటే ఇంకా ఇంకా పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రగతి భవన్ నేను దారులు తెరుస్తాను తెరిచారు, ఇప్పుడు వెళ్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, పరిష్కారం ఏమవుతున్నాయి? అది స్పందన కూడా అంతే కదా, మనకు ఆంధ్రాలో కూడా ఇన్ని వచ్చినాయి, ఇన్ని కంప్లైంట్లు వచ్చి కొన్ని రోజులు చెప్పారు. ఒక రోజు నేనే వెళ్ళా డైరెక్ట్ గా ఒక స్పందన గారు చిన్న కంప్లైంట్ కోసం, అసలు పట్టించుకొని నాదుడే లేడు. తర్వాత దానికి సంబంధించి ఫాలో అప్ కూడా లేదు. ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి, మీ ఊరు ఎంఆర్ఓ అని కలవండి అంటారు, ఇది అక్కడికి వెళ్తుంది అంటారు, వెళ్తుంది అంతే, తర్వాత ఏమీ ఉండదు. నేను ప్రాక్టికల్గా చూసా. అంటే నిజంగా ఇప్పుడు ప్రజా దర్బారు ఈ పెట్టారు, మంచిదే, పెట్టడం నేను కాదని అన్న, కానీ ఎంతవరకు పరిష్కరించగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్న. నారా లోకేష్ గారు అదొక సవాల్ అవుతుంది, అనవసరంగా పెట్టేసేమో అనే ఫీలింగ్ వస్తుంది రేపు పొద్దున్న. చూడాలి, అది ఆయన పెట్టుకునే నెట్వర్క్ను బట్టి ఉంటుంది. ఎట్లా ఉండాలంటే ఒక టీం, పెద్ద టీం ఉండాలి. ఈ వచ్చినవన్నీ డిపార్ట్మెంటల్ వైడ్గా డివైడ్ చేయాలి. ఆయా డిపార్ట్మెంట్లకి పంపించి, ఆయా ఊళ్ళకి పంపించి అవి ఫాలో అప్ చేయాలి. ఇదిగో ఇదేమైంది, సో సుబ్బమ్మ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది, సూర్యనారాయణ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది, వాళ్ళు పరిష్కరించాము అంటే ఎలా పరిష్కరించారు, అతనికి